హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రయాన్షి కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ రమ. ఈరోజు మన వీడియో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన 10 రకాల ప్రసాదం రెసిపీస్ని చూపిస్తాను. మీరు ఓపికగా ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదం రెసిపీస్ని ఏ విధంగా సింపుల్గా త్వరగా ఏ విధంగా ఒక 1 అవర్లో చేసేసుకోవాలో చూపించబోతున్నాను. అవేంటంటే గులాబ్ జామున్, పూర్ణం బొబ్బట్లు, అలాగే చింతపండు పులిహోర, కాబూలి శనగల ఫ్రై, వామాకు బజ్జీలు, అలాగే దద్దోజనం, రవ్వ అప్పాలు, వడలు, అలాగే మైసూర్ పాక్ని. వీటన్నింటినీ చేసుకునబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. గులాబ్ జామున్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూడండి. ఒక బౌల్లోకి ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ని 175 గ్రామ్స్ ఉన్న ప్యాకెట్ని తీస్తున్నాను. ఇలా తీసుకున్న మిక్స్ పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకొని కొద్దిగా కాల్చి చల్లార్చిన పాలని వేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గట్టిగా ఉండేటట్టు కలుపుకోవాలి. ఉండలేం లేకుండా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్లోకి 3 కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి. 3 కప్పుల వాటర్కి 2 కప్పుల వరకు షుగర్ని తీసుకోవాలి. మీకు కనుక షుగర్ ఎక్కువగా స్వీట్ తినాలని అనిపిస్తే మీరు మరి కాస్త షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మరిగించుకోవాలి. ఇందులో యాలకులని ఈ విధంగా దంచుకొని వేసుకోవాలి. అలాగే కొబ్బరి పొడిని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మరిగించుకోవాలి. జస్ట్ ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి. ఇది చల్లారేలోపు మిగతా ప్రాసెస్. ఇది మరిగేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న పిండి ఉంది కదండి, గులాబ్ జామ్ పిండి ఉంది కదండి, దాన్ని ఈ విధంగా మరొక్కసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా కలుపుకున్న పిండిని మనం ఇప్పుడు రౌండ్గా చేసుకోవాలి. గులాబ్ జామున్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి. స్క్రాచ్ చేయని రాకుండా, ఉండలేమి లేకుండా ఈ విధంగా సాఫ్ట్గా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు పగిలినట్టు అలా రాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు గనక స్క్రాచెస్ వచ్చినాయి అని అనిపిస్తే లైట్గా పాలనైనా వాటర్నైనా యాడ్ చేస్తూ సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. బాగా హీటెక్కిన ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టి ఫ్రై చేస్తే లోపల అనేటివి ఉడకదండి. కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతాది కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా చల్లార పెట్టుకున్న చక్కెర పాకంలోకి ఈ గులాబ్ జామున్స్ని వేసేసుకోవాలి. వీటన్నిటిని వేసిన తర్వాత మనం మూత పెట్టుకొని జస్ట్ ఒక 25 మినిట్స్ వరకు పక్కన ఉంచుకుందాం. 25 మినిట్స్ తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా గులాబ్ జామున్స్ అనేటివి ప్రిపేర్ చేశాను. మీరు కనుక ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి, చాలా సాఫ్ట్గా. ఇప్పుడు వడల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. ఒక బౌల్లోకి 1 కప్ వరకు మినపప్పును తీసుకోవాలి. పొట్టు ఉన్న మినపప్పు అయినా తీసుకోవచ్చు, మినపగుళ్ళు అయినా తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు వాటర్ వేసుకొని 2 to 3 టైమ్స్ వరకు బాగా నీట్గా కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఇందులో మనం 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత మరుసటి రోజు ఈ మూత తీసిన తర్వాత చూడండి, పప్పు అనేది ఈ విధంగా నానిపోతుంది కదా. ఈ వాటర్ మొత్తాన్ని ఒకసారి కడిగేసి వాటర్ మొత్తం వంచేసుకోవాలి. ఈ విధంగా నాన్న పప్పుని ఫ్రెష్ వాటర్తో ఒక 2 టైమ్స్ వరకు కడిగి వాటర్ మొత్తం వంచేసుకొని మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. పప్పుని కొద్దిగా వేస్తూ మిక్సీ పట్టుకోవాలి.
నేనైతే పప్పు మొత్తం ఒకేసారి వేసి మిక్సీ పడుతున్నాను. మిక్సర్ జార్ అనేది చిన్నగా ఉంటే కొద్దిగా వేస్తే మిక్సీ పట్టుకోవాలి. పెద్ద మిక్సర్ జార్ తీసుకున్నాను కాబట్టి నాకు 1 కప్ వరకు పప్పు తీసుకున్నాను కదండి, అది మొత్తం వేసేసుకొని మిక్సీ పట్టాను. మధ్యలో కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండి అనేది సాఫ్ట్గా అయ్యే విధంగా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకొని లైట్గా వాటర్ ఉన్న బౌల్లోకి వేస్తే పిండి అనేది పైకి తేలాలి. ఈ విధంగా పైకి తేలిందంటే వడలాంటివి సాఫ్ట్గా వస్తాయండి. కాబట్టి ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ పిండిలోకి మనం ఉప్మా రవ్వని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఉప్మా రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి వడలు అనేటివి. ఇదంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. వంట సోడాని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఆ వంట సోడా అనేది ఎక్కువగా వేస్తే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుతుంది. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మీకు కనుక పచ్చిమిర్చి, ఆనియన్స్ని లేదంటే కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదండి, ఇలానే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కావాలంటే వాటిని కట్ చేసుకొని వేసుకోవచ్చు. వడల్ని 3 రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను టీ స్టైనర్తో చేస్తున్నాను. మీరు కనుక ఈ విధంగా చేతి పైన అయినా చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే టీ స్టైనర్ పైన అయినా చేసుకోవచ్చు, లేదంటే పాల ప్యాకెట్ కవర్ ఉంటుంది కదండి, దానిపైన కూడా చేసుకోవచ్చు ఆయిల్ని. లేదంటే పాల ప్యాకెటే కాదండి, ఆయిల్ ప్యాకెట్ అయినా ఏదైనా సరే దానిపైన వాటర్ని అప్లై చేస్తూ ఈ విధంగా వడల్ని ప్రిపేర్ చేసుకొని బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో వేసేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు. అంతే అండి, చాలా సింపుల్గా వడలు అనేటివి రెడీ అయినట్టే. చూసారు కదండి, మనం బొంబాయి రవ్వ వేసాం కాబట్టి పైన క్రిస్పీగా వచ్చాయి. వడలు అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. పులిహోరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్గా చూపిస్తాను, చూడండి. ముందుగా ఒక బౌల్లోకి 1/2 kg వరకు రైస్ని తీసుకోవాలి. నేను ఇక్కడ కప్ మెజర్మెంట్లో చూపించాలి అంటే 2 కప్పుల వరకు రైస్ని తీసుకుంటున్నాను. వాటర్ వేసుకొని 2 to 3 టైమ్స్ వరకు బాగా నీట్గా కడిగి తీసుకోవాలి రైస్ని. ఇలా కడిగిన తర్వాత మనం ఒక్క కప్పుకి 1.5 కప్పు వరకు వాటర్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి 3 కప్స్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఉడికించుకోవాలి రైస్ని. ఈ రైస్ని మనం ఇప్పుడు పొడిగా చేసేసుకోవాలి. పులిహోరకి పొడిగా ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి మనం పొడిగా ఈ రైస్ అంతటిని చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చేసేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాం. మరొక బౌల్లోకి చింతపండుని తీసుకోవాలి. నేను ఇక్కడ 50 గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకుంటున్నాను. మీరు గనక కేజీ రైస్తో గనక చేసినట్లయితే 100 గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకోండి. లేదంటే మీరు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఉంటుంది కదండి, దాన్ని డబల్ చేసేసుకోండి. ఈ విధంగా చింతపండుని తీసేసుకోవాలి. ఈ చింతపండులో నుంచి పీచు, గింజలు అలాంటివి ఏమీ లేకుండా తీసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం చూసారు కదండి, ఈ విధంగా గింజలు ఏమి లేకుండా తీసేసుకొని ఒక 2 టైమ్స్ వరకు వాటర్ వేసుకొని బాగా నీట్గా కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా జస్ట్ ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇలా చింతపండుని ఈ విధంగా రసంగా పిండేసుకోవాలి. ఈ రసాన్ని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన ఉంచుకుందాం. పులిహోరలకి కావాల్సిన పొడి ఉంటుంది కదండి, ఆ పొడిని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు. ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయల్ని ఈ విధంగా చిదిమి వేసుకోవాలి. ఎండుమిర్చిని నేను ఇక్కడ 2 వరకు తీసుకున్నాను. వీటన్నింటినీ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి.
ఈ పులిహోరకి నువ్వుల పొడి వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. నువ్వుల పొడితోటే చాలా టేస్ట్ అండి ఈ పులిహోరకి. కాబట్టి మీరు నువ్వుల్ని 1/2 టేబుల్ స్పూన్ వరకు ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చల్లార్చేసుకోవాలి. ఇది చల్లారేలోపు మనం ఇదే ప్యాన్లో మెంతులని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే ఇందులోనే మిరియాలని 10 to 11 వరకు వేసుకోవాలి. ఇలా మెంతుల్ని మిరియాలని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులోనే వేసేసాను. వీటన్నింటిని కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. తడిలేని పొడిగా ఉన్న మిక్సర్ జార్ తీసుకోవాలి. అందులో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, పౌడర్ అనేది ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి స్మూత్గా. ఈ పౌడర్ తోటే పులిహోరకి టేస్ట్ అనేది బాగా వస్తుంది కదండి. మనం ఈ పౌడర్ని స్టోర్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టేసుకోవాలి. దీంట్లో ఆయిల్ని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 10 to 15 వరకు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత 2.5 టేబుల్ స్పూన్ వరకు పల్లీలని వేసుకోవాలి. పచ్చిమిర్చిని పల్లీలని లైట్గా వేగేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు అలాగే మినపగుళ్ళని వేసుకోవాలి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. హైలో పెట్టేస్తే మాడిపోతుంది కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పు ఉంటుంది కదండి, అది వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ వరకు కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి, వాటిని 3 to 4 వరకు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, పచ్చిమిర్చి పల్లీలు కరివేపాకు వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. ఈ పసుపు వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి చింతపండు రసం అనేది ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మీరు టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదండి, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. పౌడర్ మొత్తం ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే ఇంగువని వేసుకోవాలి. చూసారు కదండి, ఇంగువ అనేది బయట మార్కెట్లో దొరుకుతుంది. ఇది వేస్తే పులిహోరకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి ఇంగువ మాత్రం వేసుకోవాలి. టెంపుల్ స్టైల్ పులిహోర టేస్ట్ రావాలంటే ఇంగువ కంపల్సరీ అండి. ఇంగువ వేసుకున్న తర్వాత చిటికెడు వేసుకోండి ఇంగువ అనేది. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకొని ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. ఇలా దగ్గర అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదండి, దగ్గర పడింది కదా. ఇలా దగ్గర పడింది అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత రైస్లోకి వేసేసుకొని కలిపేసుకోవడమే అండి. మీకు గనక ఇది చింతపండు రసాన్ని స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే 1 మంత్ వరకు స్టోర్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడి రైస్లోకి వేసేసుకొని కలుపుకోవచ్చు. చూసారు కదండి, ఈ చింతపండు రసాన్ని రైస్లోకి వేసేసుకొని కలిపేయడమే. మీరు స్పూన్తో కలిపే కంటే
చేతితో కలపండి. చింతపండు రసం అనేది రైస్కి పట్టి పులిహోర అనేది టేస్ట్ అనేది బాగా వస్తుంది. చూసారు కదండి, పులిహోర అనేది రెడీ అయినట్టే. మీకు ఈ బొబ్బట్లను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నా స్టైల్లో సింపుల్గా చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు ఈ బొబ్బట్ల ప్రిపరేషన్ కోసం మనం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 1 కప్ వరకు గోధుమ పిండిని తీసుకోండి. పిండిని తీసుకున్నప్పుడు జల్లించుకొని తీసుకోవాలి. ఈ పిండిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండి అనేది సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుకోవాలి. నేను చెప్పే టిప్స్తో మరి చేశారంటే మీకు చాలా బాగా వస్తాయి బొబ్బట్లు అనేటివి. ఈ పిండి కలిపేటప్పుడు నాకు 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను కదండి, 1/2 కప్ వరకు వాటర్ అంటే కరెక్ట్గా సరిపోయింది. చూసారు కదండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి, బంకగా అతుకున్నట్టు ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు పిండిని బాగా సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ అంతా పిండి అబ్జర్వ్ చేసేంత వరకు పిండిని సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ బొబ్బట్లకి మనం ఎంత సాఫ్ట్గా పిండి కలుపుకుంటే సాఫ్ట్గా వస్తాయి బొబ్బట్లు అనేటివి. చూసారు కదండి ఏ విధంగా సాఫ్ట్గా వచ్చిందో. ఈ విధంగా సాఫ్ట్గా అయ్యే విధంగా పిండిని కలుపుకోవాలి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఇందులో లైట్గా పసుపు వేసుకోండి. ఇలా పసుపు వేయడం వల్ల కలర్ కోసం కలర్ఫుల్గా కనిపిస్తాయి బొబ్బట్లు అనేటివి. ముందుగానే పసుపు వేసుకోవచ్చు పిండి కలిపేటప్పుడు, కాకపోతే ఈ విధంగా కలిపిన తర్వాత వేస్తే చాలా బాగా కలుస్తుంది. ఇలా లైట్గా ఆయిల్ వేస్తూ కలుపుతూ ఉంటే పిండికి పసుపు అనేది చాలా బాగా కలుస్తుంది. కాబట్టి ఇలా చేయండి మీరు కూడా. మీకు కనుక ఇలా కలుపుతూ ఉన్నప్పుడు పిండి అతుక్కుంటుంది చేతికి అని అనిపిస్తే లైట్గా ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఈ విధంగా స్మూత్గా కలుపుకోండి. ఎంత స్మూత్గా కలుపుకుంటే అంత బొబ్బట్లు అనేటివి అంత సాఫ్ట్గా వస్తాయి. పిండి మొత్తం సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుకునేటప్పుడు నాకు ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది ఈ పిండికి సరిపోతుంది కలపడానికి. చూసారు కదండి, ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఒక 1 అవర్ వరకు మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందాం. ఇలా నానబెట్టుకోవడం వల్ల పిండి మరి కాస్త సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా నానేలోపు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. స్టఫింగ్ కోసం మనం పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వరకు శనగపప్పుని తీసుకోవాలి. దీన్ని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ 2-3 సార్లు బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి మనం ఇక్కడ 2 కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు పప్పు మెత్త అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 5 to 6 వరకు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూడండి, పప్పు అనేది ఈ విధంగా మరి కాస్త మెత్తగా కాకుండా ఈ విధంగా పలుకుగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న దాన్ని ఒక స్ట్రెయినర్లోకి తీసుకొని వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. పప్పు మాత్రం మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా పలుకుగా ఉండేటట్టు మాత్రం ఉడికించుకోవాలి, మెత్తగా అవ్వకూడదు. మనం ఈ విధంగా వడకట్టుకున్న వాటర్ ఉంటాయి కదండి, అవి వేస్ట్గా చేయకుండా పప్పులోకి, సాంబార్లోకి, రసంలోకి ఎందులోకైనా యూజ్ చేసుకోండి. ఇలా డ్రైన్ చేసుకున్న పప్పుని మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకొని వీలైనంత మెత్తగా మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా పలుకు ఉండకుండా వాటర్ అస్సలు యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఈ ఎల్లో కలర్ ఎందుకు ఉంది అని అనుకుంటే లైట్గా నేను పసుపుని యాడ్ చేశాను. కలర్ఫుల్ కోసం, పూర్ణం కలర్ఫుల్గా కనిపించడం కోసం పసుపుని యాడ్ చేశాను. మీకు ఇష్టం లేని వాళ్ళు యాడ్ చేయకుండా అవసరం లేదు. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పూర్ణం ఉంది కదండి, ఒక ప్యాన్లోకి వేసుకోవాలి. పూర్ణం వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వరకు షుగర్ని వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినేవారైతే మరి కాస్త షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. 1/2 కప్ వరకైనా యాడ్ చేసుకోండి. ఇలా షుగర్ వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి.
ఉండలు గడ్డలు ఏమీ లేకుండా ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉంటే ఈ పూర్ణం అనేది దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుంది. మీకు గనక ప్యాన్కి అతుక్కుంది అని అనిపిస్తే కొద్ది కొద్దిగా మధ్యలో నెయ్యిని వేస్తూ కలుపుకోవాలి. స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా దగ్గర పడింది కదా, ఇలా దగ్గర వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారేంత వరకు చల్లార్చుకోవాలి పూర్ణాన్ని. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా పూర్ణాన్ని తీసుకుంటూ మనకు నచ్చిన సైజులో పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపించిన విధంగా పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా పూర్ణాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం. మనం 1 అవర్ పాటు నానబెట్టుకున్న పిండి ఉంది కదండి, అదొకసారి చెక్ చేద్దాం. ఈ విధంగా సాఫ్ట్గా అవుతుంది కదా, దీన్ని మరి కాస్త 2 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఇందులో లైట్గా ఆయిల్ని వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోండి పిండిని. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, పూర్ణం బాల్స్ని, దానికంటే కొంచెం పెద్ద సైజులో ఈ పిండిని తీసుకోవాలి. ఈ చపాతీ ముద్దని తీసుకున్నాం కదండి, ఫ్లాట్గా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్లాస్టిక్ కవర్ పైన ఆయిల్ అయినా లేదంటే నెయ్యినైనా అప్లై చేసి ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకుంటూ ఫ్లాట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న దాంట్లో పూర్ణం బాల్స్ ఉన్నాయి కదండి, ఒక బాల్ని ఇందులో పెట్టేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకోండి. చాలా సింపుల్గా ఈ బొబ్బట్లను ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే ఈ బొబ్బట్లు అనేటివి ఈ విధంగా రౌండ్ షేప్లో ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్న దాన్ని ఒక చేతిలోకి తీసుకొని పెనంలోకి వేసేసుకోవాలి. పెనం అనేది బాగా హీట్ ఎక్కనివ్వాలి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసిన తర్వాత ఈ బొబ్బట్టుని వేసేసుకోవాలి. ఈ బొబ్బట్టు వేసిన తర్వాత పైన మరి కాస్త నెయ్యిని అయినా లేదంటే ఆయిల్ అయినా వేస్తూ పూర్తిగా అప్లై చేసుకోవాలి. ఇలా 1 మినిట్ వరకు కాల్చుకున్న తర్వాత మరో పక్కకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా పిండి ఉంది కదండి, ఆ పిండిని ఈ విధంగానే బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా బొబ్బట్లను ప్రిపేర్ చేశాను. వామాకుతో ఈ బజ్జీల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి వీడియోలోకి వెళ్ళి. అంతకన్నా ఇప్పుడు వామాకు బజ్జీల కోసం ముందుగా ఈ వామాకుల్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 10 వరకు వామాకుల్ని తీసుకున్నాను. మట్టి కానీ అలా ఏమీ లేకుండా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఈ వామాకుల్ని తడేమీ లేకుండా తుడిచేసుకోవాలి. వీటిని ఇలా తుడుచుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి తొందరగానే మగ్గిపోతాయండి. ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఒక బౌల్లోకి 1 కప్ వరకు శనగపిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండిని వేసుకోవాలి. ఈ బియ్యపిండి వేయడం వల్ల బజ్జీలు అనేటివి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా బియ్యపిండి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే వామాకుని ఈ విధంగా తురిమి పెట్టుకున్నాం కదండి, వాటిని వేసేసుకోవాలి. అలాగే ఇందులోనే కొత్తిమీర కూడా వేసేసుకొని పసుపుని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కారంని ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. మీకు కారం వద్దు అని అనుకుంటే పచ్చిమిర్చిని ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇందులోనే టేస్ట్కి సరిపడంత సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. ఇందులో వంట సోడాని చిటికెడంతా వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి.
ఈ వామాకుతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ టేస్ట్గా ఉంటాయండి బజ్జీలు అనేటివి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మరి ఎక్కువ లూజ్గా కాకుండా టైట్గా కాకుండా బజ్జీలు చేయడానికి వీలుగా ఉండేంత వరకు కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి ఎక్కువ వేయకండి, కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి వేసేస్తే గడ్డలు కట్టేస్తుంది కాబట్టి ఒకేసారి వేయకుండా నేను వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కింది లేదో కొద్దిగా పిండిని వేసి చూద్దాం. చూసారు కదండి, ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కేసింది. ఇప్పుడు ఇందులోకి మనం బజ్జీని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా చిన్నగా బజ్జీలు వేసుకోవాలి. ఒకదానిపై ఒకటి వేయకుండా వేసుకోవాలి. ఒకదానిపై ఒకటి వేయడం వల్ల ముద్ద కట్టేస్తుంది. అలా కాకుండా ఇవి పిండిగా వస్తాయి, లోపల కాలకుండా పిండిగా వస్తాయి. కాబట్టి ఒకదానిపై ఒకటి వేయకుండా ఇందులో పట్టే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టకండి, పైన మాడిపోతాయి, లోపల ఉడకకుండా అలాగే ఉంటాయి. కాబట్టి పిండి అలాగే ఉంటాయి కాబట్టి మీరు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, సేమ్ ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయింది అంటే ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా వామాకుతో ఏ విధంగా బజ్జీల్ని ప్రిపేర్ చేసుకోవాలని చూసారు కదండి. మీరు ప్రసాదాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఒక బౌల్లోకి నేను ఇక్కడ తెల్ల శనగల్ని 1 కప్ వరకు తీసుకున్నాను. ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇందులో వాటర్ని వేసుకొని ఒక 2 సార్లు బాగా నీట్గా కడగాలి. ఈ విధంగా కడిగిన తర్వాత 1.5 కప్ వరకు వాటర్ని వేసి నేను ఇక్కడ 3 గంటల వరకు నానబెడుతున్నాను. నేను ఆఫ్టర్నూన్ కోసం చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ 3 అవర్స్ వరకు నానబెడుతున్నాను. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కావాలంటే ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఈ విధంగా 3 గంటల తర్వాత నానిన శనగలని ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. మీరు టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకొని మూత పెట్టుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయేంత వరకు అలాగే ఉంచి ఆ తర్వాత మూత తీసి చూడండి. శనగలు అనేటివి సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇన్ కేస్ మీకు కనుక ఉడకలేవు అని అనిపించినట్లయితే మరొక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. శనగల తాలింపు కోసం మనం ఒక ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని 8 వరకు ఈ విధంగా తీసుకొని కట్ చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర తీసుకొని పక్కన ఉంచుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో మనం ఆయిల్ని 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకుని వేసుకోవాలి.
లైట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. అలాగే కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. మనం ఉడికించేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి. వాటర్ మొత్తం వంచేసుకొని వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి లైట్గా కారంని యాడ్ చేసుకోండి. కారం వేయద్దు అని అనుకునేవారు పచ్చిమిర్చిని ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా 2 మినిట్స్ ఫ్రై చేయడం వల్ల ఈ శనగలకి ఉప్పు కారం అనేది బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అంతే అండి, 2 మినిట్స్ తర్వాత చూస్తే శనగల ప్రసాదం అనేది రెడీ అయినట్టే. ఇప్పుడు ప్రసాదం గిన్నెలోకి తీసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టడమే. సేమియా పాయసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. నేను ఇక్కడ త్వరగా అవడం కోసం వర్మిసెల్లి పాయసం మిక్స్ పౌడర్ని తీసుకున్నాను. చాలా తొందరగా చేసేసుకోవాలి అంటే ఇలా వర్మిసెల్లి పాయసం మిక్స్ని తీసుకొని త్వరగా చేసేసుకోవచ్చండి. నేను ఇక్కడ 1 కప్ వరకు ఈ మిక్స్ పౌడర్ని తీసుకున్నాను. 1 కప్ తీసుకుంటే పాలని 3 కప్స్ వరకు వేసుకోవాలి. అలాగే 1/2 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇందులోని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు 8 మినిట్స్ వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదండి, పాయసం అనేది చిక్కగా దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దద్దోజనంని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ రైస్ని ఒక 1 కప్ వరకు ఉడికించుకొని పెట్టుకున్నాను. ఇందులో నుంచి కొద్దిగా రైస్ని ఒక బౌల్లోకి వేసుకొని దద్దోజనంని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే రైస్ని మెత్తగా ఉడికించుకొని చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్ వరకు రైస్ని తీసుకొని దీన్ని ఇప్పుడు మెత్తగా స్మాష్ చేస్తున్నాను. ఇలా మెత్తగా ఉడికించుకుంటే మీకు స్మాష్ చేయాల్సిన పని లేదండి. ఈ విధంగా పొడి పొడిగా ఉంది కాబట్టి స్మాష్ చేస్తున్నాను. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని వేసుకోవాలి. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ రైస్ని కలిపేసుకోవాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, రెడ్ మిర్చి, పెసరపప్పు, పుట్నాల పప్పు అండి. ఈ విధంగా కలుపుకున్నాం కదండి, ఇందులోకి మనం సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కలిపేసుకొని పక్కన ఉంచుకున్నాను. దీనికి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి.
ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, వాటిని వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయ ముక్కల్ని, కరివేపాకు, అలాగే కొత్తిమీరని వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదండి పెరుగన్నంలోకి ఈ తాలింపుని వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతే అండి, చూసారు కదండి, చాలా సింపుల్గా దద్దోజనంని ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు దేవునికి ప్రసాదంగా పెట్టేయడమే. ఈ రవ్వ అప్పాలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో మనం 1 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్ లైట్గా రోలింగ్ బాయిల్ అయినప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. ఇందులో 1 కప్ వరకు బెల్లాన్ని వేసుకోవాలి. స్వీట్ తక్కువ తినేవారైతే కొంచెం తగ్గించి బెల్లాన్ని వేసుకోండి. తురిమిన బెల్లాన్ని వేసేసుకొని ఇదంతా కలుపుకోవాలి. లైట్గా బెల్లం కరిగిన తర్వాత యాలకులని ఈ విధంగా 2 తీసుకొని దంచుకొని వేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత 1/2 కప్ వరకు ఉప్మాకు వాడే రవ్వని వేసుకోవాలి. బొంబాయి రవ్వని వేసుకోవాలి. రవ్వ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి, లేదంటే గడ్డలు కట్టేస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ రవ్వ అనేది వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేంత వరకు కలుపుకోవాలి. నేను వేసిన రవ్వకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవారైతే బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ తినాలనుకుంటే బెల్లంని తక్కువగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా ముద్దలా చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు చేతితో బాగా ఒత్తి మెత్తగా చేసేసుకోవాలి. వీలైనంత మెత్తగా కలుపుకోవాలి. మెత్తగా కలపకపోతే ఆయిల్లో వేసినప్పుడు ఇవి విరిగిపోతాయండి. ఇది మాత్రం మర్చిపోకూడదు. వీలైనంత మెత్తగా కలుపుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి. నేను పైన క్రిస్పీగా రావడం కోసం రవ్వ వాడాను. మీకు గనక ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది అని అనుకుంటే గోధుమ పిండిని వేసుకొని ఈ విధంగా మెత్తగా కలుపుకోవచ్చు. ఈ విధంగా మొత్తం పిండి ముద్దలా కలుపుకున్న తర్వాత చపాతీ పీటకి లైట్గా ఆయిల్నైనా నెయ్యినైనా అప్లై చేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. చపాతీలాగా చేసుకొని ఏదైనా మూతతో ఈ విధంగా రౌండ్ షేప్లో ప్రెస్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా, మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలి. మొత్తం రవ్వని ఇదే సేమ్ ప్రాసెస్లో ఈ విధంగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను తీసుకున్న రవ్వకి ఇక్కడ 10 to 15 వరకు చేసుకున్నాను. వీటిని ఇప్పుడు బాగా హీట్ ఎక్కిన ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం పూరీలు చేస్తుంటాం కదండి, సేమ్ అదే విధంగా వీటిని కూడా అదే ప్రాసెస్లో కాల్చుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కిన తర్వాతనే వీటిని వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇవి అనేది ఈ విధంగా పొంగి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యింది అంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి. మంటని హైలో పెట్టడం వల్ల ఇవి వేగడానికి ఎక్కువ టైం పట్టదండి. కాబట్టి మీరు సేమ్ ఇదే విధంగా మిగతా రవ్వను కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. రవ్వ అప్పాలు రెడీ అయినట్టే అండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. ఇలాంటి స్వీట్ రెసిపీస్ మరికొన్ని కావాలి అని అనుకుంటే మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రెస్ చేసి చూసేయండి. సిరిపాకండి చాలా టేస్టీగా, సింపుల్గా, పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. 1 కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లో జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఇందులో ఉండే గడ్డలు ఏమైనా ఉంటే పక్కన చేసుకోవచ్చు. ఇలా గడ్డలు వేరు చేసిన తర్వాత సాఫ్ట్గా పిండి వస్తుంది కదా, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకొని పూర్తిగా కలుపుకోవాలి. పక్కన పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులో ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు షుగర్ని తీసుకోవాలి.
అదే పావు కప్పుతో వాటర్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో తిప్పుతూ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వరకు ఆయిల్, 1 కప్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్నైనా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకున్నాను. దీన్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇది చిన్నగా మరిగేంతలోపు మనం పాకాన్ని చెక్ చేసుకుందాం. గరిటెతో తిప్పుకుంటూ షుగర్ని కరిగించుకోవాలి. షుగర్ ఇంకా కరగలేదండి. ఆలోపు ఒక బౌల్ తీసుకొని ఆయిల్ అనేది పూర్తిగా బౌల్కి అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. షుగర్ కరిగిందో లేదో చూద్దామండి. ఇలా ఒక స్పూన్తో తీసుకొని వేలుతో ఇలా అంటే జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఈ తీగపాకం అనేది వచ్చిన తర్వాత ఒక ప్యాన్లోకి ఈ షుగర్ సిరప్ని మొత్తాన్ని వేసేసుకోవాలి. తీగపాకం వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని జల్లించుకున్న పిండి ఉంది కదా, శనగపిండిని అది ఇందులోకి వేసేసుకోవాలి. శనగపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పూర్తిగా షుగర్ సిరప్లో కరిగే విధంగా కలుపుకోవాలి. ఉండలేమి లేకుండా పూర్తిగా సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు గరిటెని తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇందులో పావు ఇంచు వరకు యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదండి. అలాగే మీరు వేయాలనుకుంటే ఫుడ్ కలర్ని కూడా వేసుకోవచ్చు. ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు. నేనేమీ కూడా యాడ్ చేయలేను. 5 మినిట్స్ తర్వాత ఇందులో ముందుగా మరిగించుకుంటున్న ఆయిల్ ఉంది కదండి, అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. 1 మినిట్ నుంచి 2 మినిట్స్ వరకు ఇలా వేసుకుంటూ ఆయిల్ మొత్తం పూర్తిగా అయిపోయే విధంగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. పాకం అనేది రెడీ అయిన తర్వాత మంటని మాత్రం హైలో పెట్టద్దండి, సిమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ అంతా రెడీ చేసుకోవాలి. మైసూర్ పాక్ అనేది రెడీ కావడానికి 15 to 20 మినిట్స్ అనేది పడుతుందండి. మనం మరిగించి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి, అది పూర్తిగా అయిపోయే విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ ఆయిల్ అంతా అయిపోయేసరికి మైసూర్ పాకం అనేది రెడీ అవుతుందండి. చూసారు కదా, మైసూర్ పాక్ అనేది ఎయిర్ బబుల్స్ అంతా వచ్చేసి డబల్ క్వాంటిటీలో రెడీ అవుతుంది. ఈ పాకం అనేది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా ఆయిల్ అనేది అప్లై చేసి పెట్టుకున్న గిన్నె ఉంది కదండి, అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పాకాన్ని. లోతుగా ఉన్న బౌల్లోకి ఈ మైసూర్ పాకం అనేది చేసుకుంటే మంచి షేప్ అనేది వస్తుంది. బాగా గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా సర్ది పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా సర్ది పెట్టుకోవాలి. పైన జస్ట్ ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. బాగా గట్టిగా ప్రెస్ చేయకూడదు. గట్టిగా ప్రెస్ చేయడం వల్ల లోపల ఎయిర్ బబుల్స్ అనేటివి పోయే ఛాన్స్ ఉందండి. మొత్తం మైసూర్ పాక్ అనేది గుల్లగుల్లగా అయిపోతుంది. ఇలా ప్రెస్ చేసుకున్న 2-3 మినిట్స్ అయిన తర్వాత నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి. పైన లైట్గా కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్కి బాక్స్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేయడం వల్ల ఈజీగా గిన్నెలో నుంచి బయటకు వస్తుంది. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి ఈ బౌల్ని టర్న్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇలా మైసూర్ పాక్ అనేది ప్లేట్లోకి ఊడొస్తుంది. ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయిందండి, సారీ. ఇలా సేమ్ ఇదే మైసూర్ పాక్ అనేది ఇలా వస్తుంది. మధ్యలో బ్రౌనిష్ కలర్, సైడ్స్కి ఎల్లో కలర్ లాగా వస్తుంది. నేను చెప్పే పద్ధతిలో తయారు చేసి చూడండి. గుల్ల మైసూర్ పాక్ అనేది 3 వీక్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, 10 రకాల ప్రసాదం రెసిపీస్ని ఇవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమే. ఈ 10 రకాల ప్రసాదం రెసిపీస్ అనేటివి మీకు కూడా నచ్చినవనే అనుకుంటున్నాను. నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా పర్ఫెక్ట్గా రుచి అనేది చాలా బాగా కుదురుతుంది. ఈ 10 రకాల ప్రసాదం రెసిపీస్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయని వారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.